ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. మొదటిగా వాక్యంలోకి వెళ్దాం. కొలొస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మరియు ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, ఈ రెండు ఒకసారి చూద్దాం. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గురించి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి. అదేవిధంగా ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మన సహోదరి అయిన అఫియకును తోడి యోధుడైన అర్కిప్పునకు నీ ఇంటనున్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయనది. హల్లెలూయా. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడుమని అర్కీపుతో చెప్పుడి. లెటర్ రాస్తూ ఈ లెటర్లో 4వ అధ్యాయం 17వ వచనం ప్రత్యేకంగా అర్కీపు అనే ఒక వ్యక్తి, ఇతను ఒక సైనికుడు, యోధుడు, సైనికుడు గురించి అర్కీపు అనే వ్యక్తితో మాట్లాడుతూ అంటున్నాడు, నీకు అప్పగింపబడిన పరిచర్య కంప్లీట్ చేయాలి. ఇంగ్లీష్లో ఉంది, సీ టు ఇట్ దట్ యు కంప్లీట్ ద మినిస్ట్రీ యు రిసీవ్డ్ ఇన్ ద లార్డ్. నీకు ప్రభువునందు అప్పగించబడిన పరిచర్యను నెరవేర్చు. ప్రభువునందు అప్పగించిన పరిచర్య నెరవేర్చు. మరొక మాట ఏం రాస్తుందంటే ఫిలెమోనులో, మన సహోదరుడైన అఫియకు, మన సహోదరి అయిన సిస్టర్ అఫియా, అలాగే తోడు యోధుడైన అర్కీపు. మరలా ఇక్కడ అర్కీపు అనే వ్యక్తి మాట పేరు వింటున్నాము. నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమునని చెప్పుచూ రాయను. ఇక్కడ నార్మల్గా ఈ ఫిలెమోన్ అనే వ్యక్తి, తర్వాత ఈ అఫియా అనే వ్యక్తి భార్యాభర్తలు అని చెప్తారు. బహుశా ఈ భార్యాభర్తలకి ఈ అర్కీపు అనే వ్యక్తి కుమారుడు అని చరిత్ర చెప్తుంది. సో ఫిలెమోన్కి ఆ తర్వాత అఫియాకి, ఈ భార్యాభర్తలకి పుట్టిన కుమారుడు అర్కీపు, ఇతను ఒక సైనికుడు అని ఒక చరిత్ర చెప్తుంది. సో ఏదేమైనప్పటికీ పౌలు అర్కీపుతో అంటున్నాడు, నీకు అప్పగించబడిన పరిచర్య, మినిస్ట్రీ, నీకు ఏదైతే పిలుపు ఉందో, దేవుడు ఏదైతే పిలుపుతో నేను పిలిచాడో ఆ పిలుపు నువ్వు కంప్లీట్ చేయాలి, నువ్వు నెరవేర్చాలి అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. చూడండి, పరిచర్య ఎవరు పిలుస్తారు? దేవుడు పిలుస్తాడు కదా. పరిచర్య ఎవరు చేయాలి? మనము చేయాలి, దేవుడు కూడా సహాయం చేయాలి. ఈరోజు చాలామంది దేవుడు పిలవకుండా పరిచర్య చేసేవాళ్ళు కొంతమంది, దేవుడు పిలిచి కూడా రాకుండా ఆగిపోయిన వారు మరికొంతమంది, దేవుడు పిలిచాక కొంతవరకు చేసి మధ్యలో ఆగిపోయేవారు మరికొంతమంది. ఇక్కడ పౌలు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు అర్కీపుకి. నీకు ఏదైతే అప్పగించబడిన కాలింగ్ ఉందో, మినిస్ట్రీ ఉందో, ఆ మినిస్ట్రీని కంప్లీట్ చేయాలి. చాలామంది మినిస్ట్రీ సేవని ప్రారంభిస్తారు కానీ సేవని ముగించరు. నేను చాలామంది మాటలు విన్నాను. నేను నార్త్ ఇండియాకి వచ్చే ముందు మన హైదరాబాద్లో, ఆంధ్ర రాష్ట్రాల్లో కొంతమందితో సేవకులతో మాట్లాడితే వాళ్ళు నాతో ఏమన్నారంటే, బ్రదర్, నార్త్ ఇండియా మినిస్ట్రీ నాకు పిలుపు ఉంది, నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను, నేను వెళ్ళాను, కొద్ది రోజులు చూశాను, అక్కడ మనుషులు, అక్కడ వాతావరణము, అక్కడ ఫుడ్ హ్యాబిట్స్, ఆ పద్ధతులు చాలా కష్టంగా ఉన్నాయండి, మనం అక్కడ సర్వైవ్ అవ్వలేము, అందుకే తట్టుకోలేక ఇంకా వెనక్కి వచ్చేసాము, ఇంకా మేము సేవ నార్త్ ఇండియా అనే ఆ కళలు విడిచిపెట్టేశాము, ఇంకా మన హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాల్లోనే, తెలంగాణలోనే ఏదో ఒక చిన్న సంఘం పెట్టుకుని సేవ చేస్తున్నాము, మాకు చేయాలని ఉంది కానీ సపోర్ట్ చేసేవారు లేరండి అక్కడ ఫైనాన్షియల్గా, అక్కడ కానుకలే మనుషులు ఇవ్వరు, మరి ఎలా సేవ చేయాలి నేను కుటుంబంగా వెళ్ళి అని నన్ను చాలామంది ఇలా మాటలు మాట్లాడుతుంటే నేను చాలా డిస్కరేజ్ అయ్యేవాడిని. చాలామంది సేవకులతో నేను మాట్లాడినప్పుడు, నేను ఇలా నార్త్ ఇండియాకి వెళ్ళాలండి, పరిచయం చేయాలనుకుంటున్నానండి, నా కోసం ప్రార్థన చేయండి అంటే, నార్త్ ఇండియానా, మంచి ఆలోచన, మంచి పిలుపు, చేయండి అని చెప్పేవారు. మరొకసారి అక్కడ ఎవరైనా తెలుసా, ఎవరైనా బంధువులు ఉన్నారా, స్నేహితులు ఉన్నారా, ఏదైనా సంస్థతో, సేవతో, మినిస్ట్రీతో టైఅప్ అయ్యి వెళ్తున్నారా? ఎలా వెళ్తున్నారు? ఇండిపెండెంటా? చాలా కష్టం కదా, మండి మనుషులు కదా, దురాత్మలతో పట్టబడిన వారుగా, మాట వినరు కదా, ఎలా చేస్తారు? ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయరు కదా. అవునండి, తెలుసండి, కానీ దేవుడు చెప్తున్నాడండి, దేవుడు నాకు ఇచ్చిన అప్పగించిన పరిచర్య అండి, దేవుడు నాకు అప్పగించిన పరిచర్య అండి అని చెప్తే అందరు డైలమాలో ఉండేవారు. ఏంటి,
నార్త్ ఇండియా అంటున్నాడు, ఎలా వెళ్తాడు, ఎలా చేస్తాడు, ఎలా ఉంటాడు, ఉండలేడేమో, వచ్చేస్తాడేమో ఒక సంవత్సరంలో, 6 నెలలు కష్టపడితే వచ్చేస్తాడేమో అని నన్ను చాలామంది చెప్పారు. మా ఇంట్లో వాళ్ళు కూడా అలాగే చెప్పారు. అక్కడ చాలా కష్టం అండి, పోయి అక్కడికే వెళ్ళాలా, నిలబడడం చాలా కష్టం, ఎవ్వరు సహకరించరు, అందరు విడిచిపెడతారు, అక్కడ సహాయమే చేయరు, సేవకుడు అనే విలువ ఉండదు, అలాంటి ప్రాంతాల్లో చేయాలంటే కష్టమండి అని చెప్పేవారు. సో పిలుపు దేవుడు ఇస్తాడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు, ఏం చేయాలో చెప్తాడు. కానీ మనం అది నెరవేరుస్తున్నామా, కంప్లీట్ చేస్తున్నామా, మన వల్ల అవుతుందా లేదా అనేది దేవుడు ఇక్కడ అర్కీపుతో పౌలు చెప్తున్న మాట ఏంటంటే కంప్లీట్ చేయాలి. పిలుపు ఇవ్వడం గొప్ప విషయం కాదు, పొందుకోవడం గొప్ప విషయం కాదు, కానీ దాన్ని ఫాలో అయ్యి ముందుకు కొనసాగాలి. చాలామంది పరిచర్య పిలుపుని నిర్లక్ష్యపరుస్తారు. నేను ఎంతోమంది సాక్ష్యాలు విన్నాను. నాకు దేవుడు ఎప్పుడో పిలిచాడు, నేనే నిర్లక్ష్యపరిచాను, నా పిల్లల కోసం, నా ఉద్యోగం కోసం, నా కుటుంబం కోసం నేను దేవుడు ఇచ్చిన పిలుపుని వెనకాడాను. దేవుడు నాకు ఇచ్చిన ఆ పరిచర్య ఏదైతే ఉందో దాన్ని నేను నా చేతులారా నిర్లక్ష్యపరుచుకొని నా సమయంతా వృధా చేసి ఇప్పుడు నా శక్తి లేదు, నా బలం లేదు, నేను వీక్ అయిపోయాను, నేను చేయలేకపోతున్నాను, ఇప్పుడు నేను అలాగా దేవుడి సేవ, దేవుడి పిలుపు, దేవుడు ఇచ్చిన నా దర్శనం కంప్లీట్ చేయగలను అని బాధపడతారు. నాతో చాలామంది చెప్పిన మాట ఏంటంటే, నేను ఉద్యోగం మానేస్తానంటే సేవకులతో సహా చెప్పారు, నీకు పిచ్చా, మంచి సాఫ్ట్వేర్ పని చేస్తున్నావు, ఉద్యోగం మానేస్తే నీ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు, జాబ్ చేసుకుంటూ చేయి, జాబ్ విడిచిపెట్టద్దు, చాలా బాధలు పడతావు, ఎవ్వరు నిన్ను సపోర్ట్ చేయరు అనే మాటలు చెప్తుంటే నేను ఒకవైపు నిజమే అనిపించేది, మరోవైపు నాలో ఉన్న ఆ పిలుపు ఉంటుంది చూసారా, ఆ తృష్ణ, అదనేది లేదు, దేవుడు పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయన ఖచ్చితంగా చేయి విడిచిపెట్టడు అనే మాట పదే పదే నా హృదయంలో వచ్చేది. ఆ మాట వచ్చినప్పుడల్లా నేను అనుకునేవాడిని, అవును, నన్ను పిలిచింది నా ప్రభు, నన్ను ఏ మనిషి పిలవలా, ఏ సేవకుడు పిలవ, ఏ సంస్థ పిలవలా, నన్ను పిలిచింది దేవుడు కదా, నన్ను దేవుడు పోషిస్తాడు, ఆయన నమ్మదగినవాడు, మనుషులో నమ్మదగిన వారు కాదు, కానీ పిలిచిన దేవుడు చివరి వరకు నన్ను విడిచిపెట్టడు అనే ఆ తృష్ణ, ఆ ప్రగాఢ విశ్వాసంతో నేను నిలబడ్డా. అయితే ఒకవైపు డిస్కరేజ్మెంట్స్, ఒకవైపు నన్ను నిరాశపరిచే వాళ్ళు ఉంటుంటే నేను నార్త్ ఇండియాకి ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఒకటే తెలుసు, తీసుకెళ్ళేది ఆయనే, పరిచర్య నేను ఒక్కడిని చేయలేను, నేను ఎంత అయితే ప్రయాసపడతానో, నేను ఎంతైతే పోరాడతానో అది నా శరీరం, నా మనసు, నా ఆలోచన చేస్తుంది, కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హస్తాన్ని నుంచి ఒక అద్భుతం చేస్తే కానీ, ఒక సూచన క్రియ చేస్తే కానీ నేను ముందుకు కొనసాగలేనని నాకు తెలుసు కదా. సో సారీ అండి. అయితే ఆ పోరాటంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు, నా భార్యకి, మేమిద్దరం కలిసి ప్రార్థిస్తున్నప్పుడు ఒక రాత్రి ఒక స్వరం ద్వారా, దర్శనం ద్వారా నార్త్ ఇండియాకి వెళ్ళు, ఫలానా ప్రాంతానికి వెళ్ళు అని చెప్పినప్పుడు మేము ఆ ప్రేరేపణకి సబ్మిట్ అయ్యి వేగు చూసొచ్చి అలాగా ఈ నార్త్ ఇండియాకి వచ్చామన్నమాట. అయితే మీ అందరికీ తెలుసు ఎలా వచ్చామో. షార్ట్గా చెప్తే, కట్ షార్ట్ చేస్తే, దేవుడు ఒక పిలుపు ఇచ్చినప్పుడు ఆ పిలుపు మనం కంప్లీట్ చేయాలి, మధ్యలో ఆపకూడదు. ఎంత కష్టమైనా నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరుగువాడు నాకు పాత్రుడు కాడు అని వాక్యంలో రాయబడింది. చాలామంది ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తున్నాయని, కుటుంబంలో అల్లకల్లోలంగా ఉంది, నాకు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు, నా భార్య సపోర్ట్ చేయట్లేదు, నా పిల్లలు సపోర్ట్ చేయాలా, నా తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలా, నా సంఘం సపోర్ట్ చేయాలా, నా విశ్వాసులు నాకు సహాయం చేయాలా అని చాలామంది వెనక్కి వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటారు. అపోస్తులుడైన ఈ పేతురు, ఆ తర్వాత తనతో ఉన్న శిష్యులందరూ యేసుప్రభు పునరుత్థానం అయ్యాక యేసుప్రభు వారు వెళ్ళిపోయారు అనే నిరాశలో ఈ యూదులు, ఈ ఫరిసయ్యులు మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు, ఇంకా ప్రభువే లేడు, మనం ఏం చేయాలి అని వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు పేతురు. వల వేస్తున్నాడు, చేపలు దొరకట్లా. ఆ తర్వాత కొద్దిసేపటికి, పిల్లలారా మీ ఎదర తినడానికి ఏమీ లేదా అని చెప్పి ప్రభువారు వాళ్ళని ఒడ్డు దగ్గర నిలబడి పిలిచి ఆయన 3 సార్లు ఒకే మాట అంటాడు, నా గొర్రెల్ని కాయుము, నా మందని మేపు, నా సంఘాన్ని నడిపించు అని పదే పదే ఆయన ప్రేరేపణ పేతురుకి ఇస్తాడు. కానీ ఇంకో మాట అంటాడు, నువ్వు శక్తితో నింపబడాలి, నువ్వు నింపబడాలి, అభిషేకించబడాలి. శక్తి లేకుండా, అభిషేకం లేకుండా మన పిలుపులో మనం కొనసాగలేము, ఒక్కరోజు కూడా నిలబడలేము. ఆ ప్రాంతాల్లో దేవుడి శక్తి, దేవుని కృప, దేవుని కనికరము, దేవుని హస్తం ఉంటే కానీ మనం సేవ చేయలేము. సేవ చేయాలంటే
దేవుడు సహాయం కావాలి. పిలిచింది దేవుడే. మీ పని మీరు చేయాలి, దేవుడి పని దేవుడు చేయాలి. ఇద్దరూ కలిసి ఒక ఇంటిమెసీ, ఒక ఫెలోషిప్, ఒక స్ట్రాంగ్ బాండింగ్, యేసు ప్రభుతో ఒక బలమైన సంబంధం ఉంటేనే మన పిలుపు జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. బలమైన సంబంధం ఉండాలి, బలమైన సహవాసము, బలమైన ఆ సాంగత్యము దేవుడితో ఉండాలి, క్రీస్తుతో అంటగట్టబడాలి. అప్పుడు మనం దేవుని కార్యాలు చూస్తాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో ఈ వాక్యం ఉంది, చూద్దాం. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయను. పిలిచింది దేవుడు. గుర్తుపెట్టుకోండి, సేవకి పిలిచేది దేవుడు. మీరు క్రీస్తు కలిస్తేనే సేవ, మీరు యేసు ప్రభువు కలిస్తేనే పరిచర్య. సేవని సంపూర్ణం చేయాలి, సేవని ముందుకు సాగాలి అంటే యేసు ప్రభు మీతో ఉంటేనే జరుగుద్ది. సేవ అనేది ఒక వ్యక్తి జీవితంలో ఒక్క రోజులో, ఒక సంవత్సరంలో, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు జరిగేది కాదండి. ఒక సేవకుడు తన జీవితాన్ని, తన ఉద్యోగాన్ని, కుటుంబాన్ని, అన్నిటినీ, ఇంటిని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు వెంబడి నడుస్తూ ప్రభు కొరకు ముందుకు కొనసాగినప్పుడు, తన జీవితాన్నే ఒక బలియాగంగా, సాక్రిఫైస్గా పెట్టినప్పుడు అక్కడ పరిచర్య అనేది జరుగుతుంది. పరిచర్య అంట పరలోక రాజ్యంలోంచి మీకు ఇచ్చే అపాయింట్మెంట్ లెటర్ అంట. పరిచర్య పరలోక రాజ్యం నుంచి వచ్చే అపాయింట్మెంట్ లెటర్. పరిచర్య పిలుపు అనేది మీ జీవితాన్ని కోరుతుంది. హల్లెలూయా. పరిచర్య మీ జీవితాన్ని కోరుతుంది. నాకు నీ జీవితాన్ని ఇవ్వు, నాకు నీ హృదయాన్ని ఇవ్వు, నాకు నీ సమయాన్ని ఇవ్వు, నాకు నీ హృదయాన్ని ఇవ్వు, నీ ఆలోచనలు ఇవ్వు. సేవ చేయాలంటే మన ఆలోచనలు, మన తలంపులు కాదు, దేవుడి ఆలోచనలు, దేవుడి తలంపులు. క్రీస్తుకి రాయబారిగా నీలో క్రీస్తుని పెట్టుకొని ప్రభు కొరకు నువ్వు జీవిస్తున్నావు. సేవ అంటే నువ్వేదో పైకి వచ్చేయాలని, డబ్బు సంపాదించుకోవాలని, గొప్పవాడు అయిపోవాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని సేవ చేస్తే మనం మూర్ఖత్వం, బుద్ధిహీనత. అది లోకంలో ఎంతోమంది సంపాదించుకుంటారు వాళ్ళ తలాంతులతో, వాళ్ళ జ్ఞానంతో, వాళ్ళకున్న పలుకుబడితో. సేవ పిలుపు అనేది క్రీస్తు నీలో కనపడాలి. క్రీస్తు పిలుపు, క్రీస్తు సువార్త, రక్షణ సువార్త, మనుష్యులు మారాలి, రాతి వంటి హృదయాలు కరగాలి. అందుకు ప్రభు నేను పిలుస్తాడు. ఒక సేవకుడు సేవ చేయాలంటే అండి, దేవుడు ఆ సేవకుడిని ఒక తర్ఫీదులో తీసుకెళ్తాడు, ఒక సెట్ ఆఫ్ పీపుల్తో ప్లాన్ చేస్తాడు. నేను ఉద్యోగం చేసినప్పుడు చెన్నైలో ఈ ఒరిస్సా, బీహార్, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాల్లో కొంతమంది మెట్రో రైల్ ప్రాజెక్టులో పనిచేసేవారు. సో అక్కడ హిందీలో మాట్లాడి వాళ్ళకి వాక్యం చెప్పి ప్రార్థన చేసేవారు లేరని ఒక బ్రదర్ నన్ను తీసుకెళ్ళాడు అనమాట. తమిళ ఆయన నన్ను తీసుకెళ్ళన్నాడు, బ్రదర్ మీరు మొదటగా హిందీ కాబట్టి ప్లీజ్ వీళ్ళకి వాక్యం చెప్పండి, వీళ్ళ కొరకు ప్రేయర్ చేయండి అంటే ఎవ్రీ సండే ఈవినింగ్ వాళ్ళ గుడిసెల దగ్గరికి వెళ్ళి, అంటే వాళ్ళ చిన్న చిన్న షీట్స్ వేసుకొని పడుకునేవారు, వాళ్ళు అక్కడ ఉండేవారు నివాసం. మెట్రో రైల్ ప్రాజెక్ట్ చెన్నైలో జరిగేది. అక్కడికి వెళ్ళి నేను వాళ్ళకి వాక్యం చెప్పేవాడిని అనమాట. చెప్తే ఆ బ్రదర్ గిటార్ తీసుకొని మ్యూజిక్ కొట్టి వాళ్ళ దగ్గర పాటలు పాడేవాడు హిందీలో. సో అలాగ ప్రార్థన చేసి వాక్యం చెప్తుంటే వాళ్ళు బాగా బలపడ్డాడు. ఇంచుమించు దగ్గర దగ్గర ఒక 1 year నేను ఆ మినిస్ట్రీ చేశాను, స్లమ్ మినిస్ట్రీ, హిందీ వారికి మధ్యలో చెన్నైలో. ఆ తర్వాత మేము వెళ్ళే చర్చ్లో మరి హిందీ వాళ్ళకి ఫోన్ కాల్స్ ప్రేయర్ చేయడము, ఆ తర్వాత లెటర్స్ రాయడము, ఆ తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇలా ప్రతిదీ హిందీ వారితోనే చేయిస్తుంటే నేను అనుకునేవాడిని, ప్రభువా ఈ చెన్నైలో, నేనుండే హైదరాబాద్లో హిందీ ఎవరితో ఎందుకు చేస్తున్నావు, దీని వెనకాల ఏంటి నీ తలంపులు అంటే నాకు అర్థమయ్యేది కాదు. దేవుడు అండి మిమ్మల్ని ఒక పిలుపుతో పిలిస్తే ఆ పిలుపుకి సంబంధించిన విషయాలే మీరు చేస్తారు మీ జీవితంలో. నేను అనేకసార్లు గమనించా, ఏ పిలుపుతో నేను దేవుడు పిలుస్తాడో అవే పనులు, దానికి సంబంధించిన సేవ దేవుడు మీతో చేయిస్తాడు. ఒకవేళ మిమ్మల్ని దేవుడు మందిరంలో పరిచర్య చేయడానికి పిలిస్తే మందిర పని, పరిచర్య పని ఇస్తాడు. ఒకవేళ మిమ్మల్ని కానుకలు ఇవ్వమంటే ఉంటే మీరు చాలామంది సేవకులకి, సంఘాలకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు. ఒకవేళ మిమ్మల్ని ప్రార్థించడానికి పిలిస్తే మీరు అనేక మంది కొరకు ప్రార్థించినప్పుడు వాళ్ళు స్వస్థత, విడుదల పొందుతారు. ఒకవేళ మిమ్మల్ని ప్రవచించమని పిలుస్తుంటే మీరు ప్రవచిస్తారు అనేక మంది కొరకు. ఒకవేళ మీరు స్వస్థపరచుటకు, ఆ తర్వాత విడుదల ప్రార్థన చేయుటకు పిలిస్తే మీరు చేసే ప్రార్థన ద్వారా చాలామంది స్వస్థపడాము అని సాక్ష్యం చెప్తారు, విడుదల వచ్చింది అని సాక్ష్యం చెప్తారు. ఇవన్నీ పిలుపుకి సంబంధించిన విషయాలు. దేవుడు పిలిచిన వ్యక్తే
ఆ పర్టికులర్ పని బట్టి ఆ పని చేయగలడు. ప్లంబర్ అండి, ఇల్లు కట్టినప్పుడు ప్లంబర్ పని చేస్తాడు. కార్పెంటర్ పని చేస్తాడు. మేస్త్రి పని చేస్తాడు, ఆ గోడలు కడతాడు కదా, ప్లాస్టింగ్ చేస్తాడు. అలాగే ఈ టైల్స్ వేసే వ్యక్తి టైల్స్ వేస్తాడు. ప్రతి ఒక్కరు వాళ్ళకున్న పని పిలుపుని బట్టి ఆయా పనుల్లో వాళ్ళు చేస్తారు కదా. సేవ కూడా అంతే. సేవలో కొంతమంది ఆతిథ్యం ఇచ్చేవారిగా, అంటే వంట చేసి పెడతారు సంఘంలో, ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి. కొంతమంది అలంకరిస్తారు, ఊడుస్తారు, క్లీన్ చేస్తారు, పాటలు పాడతారు, వాక్యాన్ని చదువుతారు, తర్వాత వాయిద్యాలు వాయించేవారు, తర్వాత సంఘంలో సేవకి తర్ఫీదు వచ్చేవారు, రకరకాలుగా వాళ్ళు పిలువబడతారు. మరి మొట్టమొదటిగా బైబిల్లో కొత్త నిబంధనలో చూస్తే ప్రభువారు కొండ మీద రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారుజామున వచ్చి ఆయన 12 మంది శిష్యుల్ని అపోస్తులుగా ఎంచాడు. హల్లెలూయా. 5 ఫోల్డ్ మినిస్ట్రీ తెలుసు కదా. 5 రకాల పరిచర్యలు: అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, పరిచర్య చేసేవారు. ఇలాగా 5 రకాల పరిచర్యని దేవుడు పిలిచాడు. సో ఈ పరిచర్యల్లో ఒక్కొక్కరికి ఒక పిలుపు ఉంటుంది కదా. పాస్టర్ ప్రొఫెటిక్గా మాట్లాడు, ప్రాఫిట్స్ పాస్టర్ అవ్వలేరు. అపోస్తులుడు పాస్టర్ అవ్వలేడు కదా. కొంతమంది ఇవాంజలిస్టులు, వాళ్ళు వాక్యం చెప్తే అనేక మంది వస్తారు. కొంతమంది ప్రవక్తలు వాక్యం చెప్పినప్పుడు దానికి సంబంధించిన శిష్యులు తయారు చేస్తారు, సేవకులు ప్రేరేపించబడతారు. అపోస్తులు సంఘాలని స్థాపిస్తారు, శిష్యుల్ని తయారు చేస్తారు, సంఘాల్లో సేవకుల్ని తర్ఫీదుకి ఇచ్చి పంపిస్తారు కదా. పాస్టర్ సంఘ కాపరి అనే వ్యక్తి సంఘంలో తనకిచ్చిన 100 మందో 50 మందో వాళ్ళని కాచి, వాళ్ళ మంచి చెడ్డ చూసి, వాళ్ళని ప్రేమించి, వాళ్ళని ఆ కుటుంబాన్ని క్రీస్తులో కడ వరకు నడిపిస్తారు. ఆ తర్వాత సువార్థికులు ఆయా ప్రాంతాల్లో వెళ్ళి వాక్యాన్ని విత్తుతూ ఉంటారు. సో ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీలో ఎవరి పని వాళ్ళు చేయాలి. మీరు ఇవాంజలిస్ట్ని చూసి ఆయనలాగా మీ దగ్గర ఎందుకండి రాడు అని చెప్పడానికి లేదు. ప్రాఫెట్ని చూసి ఏంటండి ఇవాంజలిస్ట్ లాగా మీరు చేయట్లేదు అని చెప్పకూడదు. అపోస్తుల్ని చూసి ఏంటండి ఆ ఇవాంజలిస్ట్ చర్చ్ లేదు అని ఆయన వాక్యం చెప్తున్నాడు, మీరేంటండి చర్చ్ ఉంది, చర్చిలు కడతారు అని చెప్పకూడదు. ఎవరి పిలుపు వాళ్ళదే. హల్లెలూయా. ఎవరి పిలుపు వాళ్ళదే. పిలుపుని బట్టి సేవకుడు సేవ చేస్తాడు. ఎప్పుడు కూడా ఒక సేవకుడిని ఇంకో సేవకుడితో దయచేసి పోల్చొద్దు. ఒక వ్యక్తి పిలుపు వేరు, మరొక సేవకుని పిలుపు వేరు. ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ఆయా రీతులుగా పిలుస్తాడు. కత్తి పని కత్తి చేస్తుంది, కత్తెర పని కత్తెర చేస్తుంది, ఏమంటే లైటర్ పని లైటర్ చేస్తుంది, కుక్కర్ పని కుక్కర్ చేస్తుంది, టవా నాన్ స్టిక్ టవాలో మీరు కూరలు ఉంటుంది దాని పని వచ్చేస్తుంది. ప్రతి దాని పని వేరేది, వ్యత్యాసమైంది. అన్నిటినీ ఒకే దాంతో పోల్చలేము, అన్నీ ఒకటి కాదు. మీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో పిలుపు, ఆ పిలుపుని మీరు గుర్తించారా, తెలుసుకున్నారా? ఇక్కడ అర్కీపు అనే వ్యక్తి ఒక సైనికుడు. ఆ సైనికుడితో పౌలు అంటున్నాడు, నీకు ఇచ్చిన మినిస్ట్రీ ఏదైతే ఉందో అది కంప్లీట్ చెయ్యి అంటున్నాడు. ఒక సేవకుడు తన సేవ చేయాలంటే ఒక సైనికుడు వలె ఉండాలి. వాక్యం చెప్తుంది ఇక్కడ 2 తిమోతి 2వ అధ్యాయము 1-3 వచనాల్లో ఒకసారి చూద్దాం. క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. శ్రమ అనుభవించు మంచి సైనికుడు వలె. ఈరోజు శ్రమ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఆశీర్వాదాలు కావాలి, అద్భుతాలు జరగాలి, శాంతిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి కదా. భక్తి అనేది లాభసాధకంగా చూసుకుంటారు, కానీ భక్తి చేయాలంటే ఒక క్రమశిక్షణ ఉండాలి, శ్రమ పొందాలి, మనం దేవుని కొరకు అప్పగించుకోవాలి అనేది ఇష్టపడని వైఖరి చాలామందిలో. అయితే ఇక్కడ అంటున్నాడు పోరాడాలి. జట్టి అయిన వాడు బలవంతుడు మరొంత బలవంతుడిని ఓడించగలడు. మనం దేవునిలో బలంగా ఉన్నప్పుడే అపవాది తంత్రాలని మనం ఎదిరించి గెలవగలం. డిసిప్లిన్, క్రమశిక్షణ, భక్తిలో క్రమశిక్షణ ఉండాలి, ఊర్చుకోవాలి. సేవ చేస్తుంటే అనేక మంది అవమానిస్తారండి, విశ్వాసులు కూడా అవమానిస్తారు, చాలా చీప్గా మాట్లాడతారు.
స్టార్టింగ్లో పాస్టర్ గారండి, అయ్యగారండి అని మిమ్మల్ని గౌరవించి సంబోధించిన కొద్ది రోజులకి మీ సంఘంలో వస్తూ వస్తూ మిమ్మల్ని చీప్గా మాట్లాడతారు, చులకనగా ప్రవర్తిస్తారు, విలువివ్వరు. ఇలా అనేక పద్ధతులు, అనేక కష్టాలు, ఇబ్బందులు సేవకుడు ఎదుర్కొంటాడు. కొన్నిసార్లు ఆహారం ఉండదు, కొన్నిసార్లు ఇంటి రెంట్ కట్టుకోలేడు, పిల్లలు స్కూల్ చదివించుకోలేడు. సేవకుడు అనేక కష్టాలు పడతాడు, చాలా బాధలు పడతాడు, ఫైనాన్షియల్గా బాధలు పడాలి. మనుషుల మాటలు చేత నొప్పి చాలామంది రిజెక్ట్ చేస్తారు. సేవ చేస్తున్నాము అంటేనే మొహాన్ని వికారంగా పెట్టి తృణీకరిస్తారు వాళ్ళ హృదయంతో, వాళ్ళ చూపులతో. ఇల్లు అద్దెలకి ఎవరు ఇక్కడ సేవ చేస్తున్నాము అంటే, మేము పాస్టరా మా ఊర్లో మీకు ఇల్లు అద్దె ఏమో అని మమ్మల్ని బహిష్కరించారు. ఇక్కడ పక్కన ఒక ఊరిలో మీరు సేవ చేస్తున్నారు, అమ్మో మమ్మల్ని మార్చేస్తారు, మరి మీరు వచ్చారు, అస్సలు వద్దు, మేము మా ఊర్లో మీకు అసలు ఇల్లే ఇవ్వం అంటే, మేము చర్చికి 5 కిలోమీటర్ల దూరంలో ఒక టౌన్లో ఉంటున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, రిజెక్ట్ చేస్తారు. ముందే చెప్పాడు, నా నామంలో మనుషులు మిమ్మల్ని అందరూ దూషిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, బాధ పెడతారు, అయినా సరే సంతోషంగా ఉండండి, పరలోకంలో మీ ప్రతిఫలం గొప్పది అని ప్రభు ముందే చెప్పాడు. అన్నిటికీ సిద్ధపడి చేయగలిగితేనే సేవ. నన్ను ఎవరో ఏదో తిట్టారు, నన్ను అవమానించారని మొహం ముడుచుకుంటే సేవ చేయలేము. ఒక సేవకుడు చెప్పాడు, నువ్వు సేవ చేయాలంటే దున్నపోతులా ఉండాలయ్యా అన్నారు. దున్నపోత మీద వర్షం పడితే ఉంటుందా? ఉండదు, జారిపోద్ది. అలాగే నేను ఎంతమంది ఎన్నన్నా, ఎంత అవమానించినా నువ్వు నీ పిలుపులో వెళ్ళిపో. ఎవరికి నువ్వు సంజాయిషి చెప్పక్కర్లా, ఎవరికి నువ్వు జవాబుదారీగా ఉండక్కర్లా, దేవుడికి నువ్వు జవాబుదారీగా ఉండాలి. ఎవరైతే నేను పిలిచారో యేసు ప్రభు, ఆ ప్రభువుకి నువ్వు నమ్మకంగా ఉండు. ఆ ప్రభువు ఇచ్చిన మాట, ఆ ప్రభువు ఇచ్చిన పిలుపు నువ్వు యథార్థంగా చేసినట్లయితే దేవుని కార్యాలు నీ జీవితంలో నెరవేరుతాయి. మనుషులకి ఈరోజు చాలామంది మనుషులకి నచ్చేటట్టు, మనుషులు మెప్పించేటట్టు సేవ చేస్తారు. మనుషులకి దాసులుగా ఉండిపోతారు. నాకు మనుషులకి దాసులుగా ఉండడానికి ప్రభు నన్ను పిలవాల. క్రీస్తు యేసు దాసుడిగా ఉండటకు నన్ను ప్రభు పిలిచాడు. మీరు మనుషులకు భయపడి సేవ చేయొద్దండి. వాక్యం చెప్తే మనుషులకు సంతోషపెట్టడానికి వాక్యం చెప్పద్దు, క్రీస్తుని సంతోషపెట్టాలి. యేసు ప్రభు హృదయంలో మీ పట్ల ఏదైతే ఉందో, మీ సంఘాన్ని పట్ల, మీరు మాట్లాడే వ్యక్తులతో ఏదైతే ఆయన హృదయంలో వాళ్ళ పట్ల ఆలోచన ఉందో, ఆ రేమా వర్డ్, ఆ పరలోకపు మన్నా ఆయన హృదయంలోంచి, ఆయన గదిలోంచి వచ్చే మాటలు, మీరు ఆ మాటలు దేవుడితో కనిపెట్టి ప్రార్థన చేసి శ్రమపడి ఆయనతో కూర్చొని ఉంటే దేవుడు బయలుపరుస్తాడు. మోషే ఆ 40 రాత్రులు ఉన్నప్పుడు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి ఆయన ప్రజల గురించి అనేక విషయాలు చెప్పాడు. అలాగే మీరు ఎదుర్కొనే ప్రజల గురించి దేవుడు వాళ్ళ హృదయ స్థితి బట్టి, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేసే ఆ తప్పులను బట్టి వాళ్ళకి ఎలా నడిపించాలో, ఏ మాటలు అయితే చెప్పాలో పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో పెడతాడు. ఆ మాటలు చెప్పాలి. హల్లెలూయా. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారుజామున ప్రార్థన చేసి వచ్చి సేవ చేశాడంట. వాక్యం చెప్పాడు, అనేక మందిని స్వస్థపరిచాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మ శక్తి వలన చేశారు. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం ఏది చేయలేమండి. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం ఏది చేయలేం, ఎక్కడికి వెళ్ళలేము. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే నువ్వు కఠినమైన ప్రాంతాలకు వెళ్తావు, నువ్వు అక్కడ మనుషుల్ని ఎదుర్కొంటావు. ఆ బాధలు, అవమానాలు, నిందలు, శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు ఏదొచ్చినా సరే నువ్వు నిలబడుతున్నావు, ఎదుర్కొంటున్నావు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటేనే, ఆ పిలుపులో నువ్వు నిలబడితేనే నువ్వు ఎదుర్కొంటావు. కొంతమంది అంటారు, సేవ అంటే ఏం లేదండి, ఆదివారం చర్చిలో వాక్యం చెప్పాలండి, సోమవారం నుంచి శనివారం వరకు హాయిగా పడుకోవాలండి, ఏ జాబ్ ఉండదండి, ఆదివారం వచ్చే కానుకలతో ఇంకా ఎంజాయ్, పాస్టర్ గారు ఎంజాయ్ చేస్తారు అని చెప్తారు. ఎంజాయ్ అండి, చాలా కష్టం అండి. మీరు అనుకుంటున్నారేమో, మేము 6 రోజులు ఉద్యోగం చేస్తాం అండి, 6 రోజులు 9 hours జాబ్ చేస్తాం. మీకేముందండి, 2 గంటలు వాక్యం చెప్తారు ఆదివారం. అన్ని సేవలు, అందరి పిలుపులు అలా ఉండవు. కొంతమంది సంస్థ ద్వారా చేసే వాళ్ళకి వాళ్ళ పిలుపు వేరు, వాళ్ళది కాలింగ్ వేరు. కానీ ఇండిపెండెంట్గా మాలాగా చేసేవాళ్ళు ఏ సపోర్ట్ లేకుండా చాలా ఇబ్బందులతో, చాలా కష్టం. మాకు టైం సరిపోదు తెలుసా, మీరు నమ్ముతారో లేదో కానీ టైం సరిపోదు. ఇటు తెలుగులో వాక్యాలు చెప్పాలి, అటు హిందీలో ఆ వాక్యం పెట్టాలి డైలీ, ఆ తర్వాత చర్చికి వెళ్ళి చూసుకోవాలి, చర్చిలో ఏదైనా అవసరతలు ఉంటే అది నెరవేర్చాలి. చాలా ప్రోగ్రామ్స్ పెండింగ్ ఉన్నాయి నాయి.
ఎడిట్ చెయ్యాలి, కానీ ఒక వ్యక్తిని కూర్చోపెడితే 9 to 5 జాబ్ పెట్టి ఎడిటింగ్ చేయించవచ్చు ఒక వ్యక్తితో ప్రోగ్రామ్స్. అంత వర్క్ ఉంది. అయినా సరే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మేము ఇంకా వద్దులే, మనమే చేసుకుందాము, ఇప్పుడు ఎందుకు ఖర్చు అని మా స్వహస్తాలతో మేము పగలు రాత్రి కష్టపడతాం. ఒకవైపు మా పిల్లల్ని చదివించుకోవాలి, స్కూల్కి పంపించాలి, తెచ్చుకోవాలి, ఒకవైపు లైవ్ ఇవ్వాలి, ఒకవైపు చర్చికి వెళ్ళాలి, చర్చిలో ప్రార్థనలు జరుగుతాయి, సర్వీసెస్, చర్చిలో వాళ్ళకి అక్కడ సండే లంచ్ రెడీ చేస్తాం ఎవ్రీ సండే. సో అనేక పనులు ఉంటాయి. ఒక చిన్న సేవకే అంత పనులు ఉంటాయి, మరి పెద్ద సేవలకి ఇంకెంత కష్టాలు ఉంటాయి, ఎంత ఇబ్బందులు ఉంటాయి. ప్రతి ఒక్క సేవకుడు అండి చాలా కష్టపడతారు. వాళ్ళకి టైం ఉండదు. అనేక ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తాయి, అందరి కొరకు ప్రార్థన చేయాలి, గూగుల్ మీట్స్ ఉంటాయి, ఆన్లైన్ మీటింగ్స్, వాళ్ళ కొరకు ప్రేయర్ చేయాలి. మీరు ఉద్యోగం చేస్తే మీకు నెలకి ఇంత జీతం అని వస్తుంది, కానీ సేవకుడు ఒక్కడే జీతాన్ని ఆశించకుండా, డబ్బు కొరకు చూడకుండా ఆత్మలు రక్షించబడాలి, నేను చేసే ప్రార్థనలు ప్రభు వినాలి, వీళ్ళ జీవితాలు బాగుపడాలి, వీళ్ళు మారాలి, మార్పు నొందాలి, రక్షణ నొందాలి అనే ఏ స్వార్థ బుద్ధి లేకుండా స్వచ్ఛందంగా నా పిలుపులో అనేక మంది రక్షించబడాలి అని ఆశపడే ఏకైక వ్యక్తి పిలుపు ఏదైనా ఉంటే పరిచర్య, సేవకుడు మాత్రమే. అన్నిటికన్నా కష్టమైన పిలుపు సేవకుని పిలుపు. సో ఈ సేవకుడికి పిలిచిబడినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆర్మీలో, మిలిటరీలో, జమ్మూ కాశ్మీర్లో, ఉత్తరాఖండ్లో, డెహ్రాడూన్లో ఆ మిలిటరీ సైన్యం మంచులో నిలబడతా చూసారా, గన్ పట్టుకొని దేశాన్ని కాపాడుకోవడానికి ఒక సైనికుడు ఎలా పోరాడతాడో, సేవకుడు కూడా అపవాది శక్తులతో ఆత్మల్ని రక్షించడానికి, తన సంఘాన్ని రక్షించడానికి, తను ఎవరికైతే వాక్యం చెప్తున్నారో ఆ మనుషుల్ని దేవుని వైపు తిప్పడానికి పోరాడతాడు పగలు రాత్రి. హల్లెలూయా. సేవకుడి పిలుపు అంత కష్టమైంది. సైనికుడు వంటి పిలుపు అనమాట సేవకుడిది. ఆ పిలుపులో ఉన్నప్పుడు నీకు తల్లి, తండ్రి, భార్య, పిల్లల్ని కొన్నిసార్లు నువ్వు పక్కన పెట్టాలి. ఈ లోక విషయాలని పట్టుకొని పరిగెడతా ఉంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. దేవుని కొరకు పరిగెత్తాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఒక సైనికుడు తన కమాండింగ్ ఆఫీసర్ని సంతోషపెట్టడానికి చూస్తాడు. ఆయన ఆఫీసర్ ఏం చెప్తే అది చేస్తాడు. అయ్యా బెటాలియన్ ఆ యుద్ధంలోకి ఆ లైన్లో నించుంటాడు. గన్ ఫైర్ చేయంటే చేస్తాడు, బాంబ్ వేయంటే వేస్తాడు. ఒక టీంని తీసుకెళ్ళి అడవిలో వెళ్ళి రాత్రిపూట అంటే వెళ్తాడు. ఏది చెప్తే అది చేస్తారు సైనికులు. అలాగే క్రీస్తు సైనికులు కూడా, సేవకులు కూడా దేవుడు ఏది చెప్తే అది చేస్తారు. నేను చేయలేను ప్రభు, నా వల్ల కాదు ప్రభు అంటే నువ్వు నా సేవ చేయడానికి అర్హుడు కాదు, గో బ్యాక్ అంటాడు. అన్నిటినీ ఎదిరించాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి, తట్టుకోవాలి, బాధ, శ్రమ నొందాలి. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే అనేక శ్రమలు నొందాలి. శ్రమ లేనిదే కిరీటం లేదండి. ఈరోజు చాలామంది శ్రమ అక్కర్లా అంటున్నారు. శ్రమలు ఉంటాయి, అయినా సరే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. సో మనం కష్టపడినప్పుడు, దేవుడి ద్వారా ఒక సైనికుడి వలె పోరాడినప్పుడు మనం దేవుడు వాడుకుంటాడు. ఒకవేళ నాకు కష్టం వద్దు, బాధ వద్దు అంటే మీరు మీ పిలుపు ఏదైతే ఉందో అది మర్చిపోండి, ఇంకా చేయొద్దు, వదిలేయండి, ఉద్యోగం చేసుకోండి. నిజంగా చెప్తున్నా, చాలామందికి పిలుపు ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, అని పని చేయలేరు. ఒకప్పుడు చిన్నపిల్లలు అండి, నాకు తెలిసి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు. మా ఇంటికి వస్తే ఆకలి అనేవాడు, ఏదైనా పెట్టరా అనేవాడు. పెట్టేసరికి ఫుల్గా పెడితే ఒకటో రెండో చపాతీలు తిని కొంచెం పాలు తాగా చాలా అయిపోయింది అన్నాడు. ఇంకా చాలా ఉంది తినరా, ఆతృత పడ్డావు కదా, తింటా అంటే లేదు అయిపోయింది చాలు. కొంతమంది ఇట్లాగే ఉంటారు, ఆతృత సేవ చేయాలంటే నేను చేసేస్తా. యుద్ధంలోకి దింపాక నా వల్ల కాదు, చేతులు ఎత్తేస్తారు, నేను చేయలేనండి, సారీ, నాకు ఇంత చాలు, నా వల్ల కాదు, దీనికి మించి నేను చేయలేను, వెళ్ళిపోతారు. ఆతృత ఎక్కువ, ఆరాటం ఎక్కువ, తినేది తక్కువ అంటారు. అంతే. ఈరోజు చాలామందికి సేవ అంటే ఆరాటం ఎక్కువ. నేను ఆ పాస్టర్లో అయిపోవాలి, నేను ఈ పాస్టర్లో అయిపోవాలి, నేను ఇక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి. ఆరాటం ఎక్కువ ఉంటుంది, కానీ చేయలేరు. ఆరాటం నీకు ఏదైతే ఇచ్చాడో, నువ్వు ఎంత అయితే నీకు శక్తి ఉందో, ఏదైతే పిలుపు ఉందో ఆ పిలుపులోనే ఉండు. సేవ అనేది క్రమక్రమంగా దేవుడు దీవిస్తాడు. ఆల్ ఆఫ్ సడన్ వన్ షాట్లో వెళ్ళిపోయేది కాదు. నీ జీవితం అంతా నువ్వు దేవుడి దగ్గర వెచ్చించినప్పుడు దాంట్లో వచ్చే అవుట్పుట్టే పరిచర్య. హల్లెలూయా. నీ జీవితం అంతా దేవుడితో కనిపెట్టినప్పుడు, దేవుడి దగ్గర నువ్వు కొవ్వొత్తిలా కరిగిపోయినప్పుడు, కాలిపోయినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తిలో దేవుని అగ్నితో నిన్ను కాల్చినప్పుడు నీలోంచి వచ్చే ఆ పిలుపు, ఆ త్యాగమే ఆ పరిచర్య. హల్లెలూయా. చాలామంది
పిలుపుని తెలుసుకోకుండా జీవిస్తున్నాడు. దానియేలండి ఒక మంచి అధికారిగా ఉన్నాడు. నెబుకద్నెజర్ కాలంలో తనతో ఉన్న అధికారులు ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. మరుసటి 30 రోజులు, రాబోయే 30 రోజుల్లో నిన్ను తప్ప ఇంకెవరినైనా సేవిస్తే వాళ్ళని సింహాల బోన్లో వెయ్యాలి అన్నప్పుడు చాలామంది భయపడ్డారు. కానీ దానియేలు అంత పెద్ద అధికారి అయి ఉండి కూడా తను అనుకున్నాడు, నేను నాకు ఇచ్చిన పిలుపు నా దేశం కొరకు ప్రార్థన చేయుట. దానియేలు ఏంటంటే తన దేశం కొరకు, యూదుల కొరకు ప్రార్థన చేశాడు. రోజు తన ఇంటికి వెళ్ళి ముమ్మారు ఆ యెరూషలేం వైపు కిటికీ తెరిచి చూస్తూ, దేవా నా దేశాన్ని రక్షించు, నా ప్రజలకి మళ్ళా బంధకాల నుంచి విడిపించి మాకంటూ సొంత దేశాన్ని ఇవ్వు, నీ దేవాలయం ఏదైతే పాడైపోయిందో మళ్ళీ దాన్ని బాగు చేయించు అని ప్రార్థన చేశాడు. దానియేలు తన ప్రజల పాపం కొరకు ప్రార్థన చేశాడు. తన ప్రజల్ని రక్షించమని ప్రార్థన చేశాడు. దేశాల కొరకు ప్రార్థన చేశాడు. తన పిలుపు దానియేలు. అందుకే దేవుడు అనేక దర్శనాలు చూపించి రాబోయే సంగతులు చెప్పాడు. మరి ఆ సమయంలో ప్రార్థించినప్పుడు వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. రాజా చూడు, నువ్వు ఒక లా ఇచ్చావు కదా, నెక్స్ట్ 30 days నిన్నే చేయాలి కదా, చూడు తన దేవుణ్ణి చేస్తున్నాడు దానియేలు అని చెప్పి సింహాల బోనలో వేయించేస్తే రాజుకి రాత్రి ఇంకా నిద్ర పట్టదు, ఎంటర్టైన్మెంట్ వద్దంటాడు, తాగడు, తినడు, మనసు కల్లోలంగా ఉంటుంది. అరే ఈ దానియేలు మంచి వ్యక్తి, ఇతను అనవసరంగా ఇరికించుకోబడ్డాడు, తన ప్రార్థన చేయకపోయి ఉంటే తన దేవుడికి తను రక్షించబడేవాడు కదా అనే ఆలోచనలో ఉండి నిద్ర పట్టక ఆ గుహ దగ్గరికి వెళ్ళి చూసి, దానియేలు జీవం గల దేవుని కుమారుడా, నువ్వు ఉన్నావా, దేవుడు కాపాడా, నీ దేవుడిని అంత నమ్మి నువ్వు సింహాల బోన్లో కూడా వెళ్ళావు కదా, ప్రాణం మీదకు తెచ్చుకున్నావు కదా, దేవుడు దేవుడు అని కాపాడా అంటే తను అరుస్తాడు, రాజా నేను నీ ఎదుట, నా దేవుని ఎదుట నిర్దోషినే, నేను నా పిలుపు నేను చేశాను, ఇప్పుడు దేవుడు వచ్చి ఆయన పని ఆయన చేశాడు, పిల్లొచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఆయన విడిచిపెట్టడు, నా దేవుడు తన దేవదూతలు పంపించి సింహాల నోర్లని మూయించాడు, రాజా నేను నిర్దోషినే, ఆ దేవుడు నన్ను రక్షించాడు అని చెప్పినప్పుడు రాజు సంతోషపడిపోయి బయటికి తీస్తాడు. తీయించి తనని చెక్ చేస్తే ఒక్క ఘాటు, సింహం గోరు ఘాటు కానీ గాయం కానీ ఏం ఉండదు, క్లీన్గా ఉంటాడు మనిషి, ఎలా వెళ్ళాడో అలా ఉంటాడు. అప్పుడు అంటాడు, దానియేలు దేవుడే, భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు, ఆయనే సర్వాధికారి, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, భూమి మీద భూమి కింద నేలలో అన్నిట్లో ఆయనే దేవుడు అని గొప్ప ప్రకటన ఇచ్చి దేవుని మామాన్ని మహింపరుస్తాడు నెబుకద్నెజర్. సో మీ పిలుపులో మీరున్నప్పుడు దేవుడు సహాయం పంపిస్తాడు. పిల్లొచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నాకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నాకు పదే పదే వచ్చే వాక్యం ఏంటి తెలుసా, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన అలాగునే చేయుడు. ద వన్ హూ కాల్డ్ ఈస్ ఫెయిత్ఫుల్, హీ విల్ డూ ఇట్. చేస్తాడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు. నమ్మాలి, విశ్వసించాలి. నువ్వు నీ పిలుపులో ఉన్నప్పుడు నేను ఏ శక్తి కూడా ఆపలేదు. ఎన్ని దురాత్మ శక్తులు వచ్చినా, ఎన్ని పోరాటాలు, గొడవలు, అల్లర్లు నేను తృణీకరించిన, అవమానించిన, నీ పిలుపులో నువ్వు నిలబడితే దేవుడు తగిన సమయంలో నేను హెచ్చిస్తాడు. హల్లెలూయా. సో సైనికుడు దేశం కొరకు ఎలా పోరాడతాడో మనం క్రీస్తు సైనికులుగా, సేవకులుగా పరలోక రాజ్యం కొరకు మన రాజ్యాన్ని సంపాదించుకోవడానికి, మనుషుల్ని నరకాన్ని నుంచి తప్పించి పరలోకానికి పంపించడానికి మన పిలుపులో ఉండి మనం దేవుని మాటలు ప్రకటించాలి. మనం పోరాడేది మనుషులతో కాదు, గుర్తుపెట్టుకోండి, అంధకార శక్తులతో, వాయుమండల అధిపతులతో. మనుషులు వెనకాల ఉండి వాళ్ళని దేవుని నుంచి, మార్గం నుంచి, తప్పైన మార్గంలో నడిపించేది అపవాది. అపవాదితో మనం పోరాడుతున్నాము. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైతే దేవుడు చెప్పాడో, కొంతమందిని పాటలు పాడమంటాడండి. మీరు పాటలు పాడితే దురాత్మలు వెళ్ళిపోతాయి. మీరు పాటలు పాడినప్పుడు స్వస్థత వస్తుంది. మీ పాటలు పాడినప్పుడు దేవుని సన్నిధితో మీరు నింపబడతారు. అదొక గిఫ్ట్ అనమాట. ఆ గిఫ్ట్లో మీరు ఉంటే, ఆ పాటలు పాడే విషయాన్ని మీరు దాన్ని అలవాటు చేసుకొని ఆ పిలుపులో మీరు నమ్మకంగా ముందుకు కొనసాగుతుంటే దేవుడు అనేకుల్ని మీ ద్వారా బ్లెస్ చేస్తాడు. మీ ద్వారా అనేకుల్ని దీవిస్తాడు. మీ తలాంతు ద్వారా కొంతమందికి ప్రవచనాలు చెప్పమంటాడు. ఆ ప్రవచనం చెప్పినప్పుడు చాలామంది ఆ బంధకాల్లోంచి, ఆ ఇబ్బందుల నుంచి బయటకు వస్తారు. సో ప్రవచించుట ఆపకూడదు. ప్రవచనం అనేది సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడమంటున్నాడు. పౌలు కొరింథీలో రాయబడింది కదా, ఆపేక్షించండి, ముఖ్యంగా ప్రవచన వరాన్ని ఆపేక్షించండి అంటాడు. ప్రవచన వరం అనేది పడిపోయిన వాళ్ళని కట్టడానికి ఉపయోగపడుతుంది. ప్రవచించేవారు ప్రవచించండి. కొంతమంది ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది.
ఆ వరం మీకు ఇస్తే ప్రార్థన చేయండి. చాలామంది మీకు ఫోన్లు చేసి అడుగుతారు, సిస్టర్ నా కొరకు ప్రార్థన చేయండి, బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి, నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను హాస్పిటల్లో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను. మీరు చేస్తే దేవుడు చేస్తాడు. మీరు ప్రార్థన చేస్తే మీకున్న వరం బట్టి, మీకున్న పిలుపుని బట్టి వాళ్ళు బాగుపడతారు. సో ప్రార్థన చేయటం మానద్దు, ఇదొక పిలుపు. ఆ తర్వాత కొంతమంది పరిచర్య సేవకులు, పాస్టర్లు, పాదరీలు, కొంతమందికి పాస్టర్ పిలుపు ఉంటుంది, కాపరి పిలుపు. వాళ్ళు ఎంత మంచిగా సంఘాన్ని నడిపిస్తారంటే ఆ శిష్యుల్ని, ఆ సేవకుల్ని ఎంత మంచిగా వాళ్ళు వాళ్ళ విశ్వాసాలని పట్టించుకొని, ప్రేమించి, గృహ దర్శనం చేసి, ఆ విశ్వాసి అనారోగ్యం ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెళ్ళి ఎంకరేజ్ చేసి, ధైర్యపరిచి, చివరి వరకు వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళని ఒక కుటుంబం వలె నడిపిస్తారు. కాపరి పిలుపు చాలా గొప్పదండి. ఒక ఇంట్లో 2 పిల్లలు, 3 పిల్లలు ఉంటేనే పోషించి వాళ్ళని పట్టించుకోవడం ఎంత కష్టమో, కాపరి అలాంటిది 100 మంది, 50 మంది, 200 మందిని గృహ దర్శనం చేసి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ సుఖములో, వాళ్ళ ఆశీర్వాదంలో, వాదంలో, అన్నిట్లో వాళ్ళతో ఉండి, తండ్రి వలె, అన్న వలె వాళ్ళ కొరకు ప్రేమించి, వాళ్ళకి సహాయపడి, ఆర్థిక ఇబ్బందులతో ఉండి వాళ్ళకి ఫైనాన్షియల్‌గా సహాయం చేసి, ఉద్యోగాలు లేకపోతే ఎవరితో అయినా తెలిసిన వాళ్ళతో మాట్లాడి ఉద్యోగాలు వేయించి, వాళ్ళకి ఏదో ఒకటి చేసి మనం వాళ్ళని దారిలో పెట్టాలి, నిలబెట్టాలి అనేది కాపరి మనసు. ఆ కాపరి మనసు ఉన్న వాళ్ళు ధన్యులు. అలాంటి వారు సంఘాన్ని నడిపిస్తారు. అపోస్తలులు, కొంతమందికి దేవుడు అంటాడు, నువ్వు శిష్యుల్ని సిద్ధపరచు. వాళ్ళు అందరికీ చెప్పలేరు వాక్యం. వాళ్ళు శిష్యులుకి సిద్ధపరచగలరు. వాళ్ళకి ఏదైతే పిలుపు ఉంటుందో ఆ శిష్యుల్ని సిద్ధపరచాలి, సంఘాలని స్థాపించాలి, శిష్యుల్ని అక్కడ పంపించాలి అనే పిలుపు ఉంటుంది. హడ్సన్ టైలర్కి ఏం తెలుసా, చైనాకి వెళ్ళినప్పుడు నేను శిష్యుల్ని సిద్ధపరచమంటాడు దేవుడు. హడ్సన్, నువ్వు నీ భార్య సరిపోరు, ఇంకా చాలామంది జంటలని, భార్యాభర్తల్ని, ఒక 10-12 జంటల్ని తీసుకురా, వాళ్ళందరికీ సేవ తర్ఫీదు ఇవ్వు, ఒకవైపు మెడికల్ నేర్పించు, మిషనరీస్గా వచ్చి సేవ చేస్తూ, వైద్యం చేస్తూ వాళ్ళకి క్రీస్తు ప్రేమని, వాక్యాన్ని ప్రకటించు అని పిలిపిస్తాడు. హల్లెలూయా. అపోస్తలుని పిలుపు. కొంతమందికి ప్రవక్తల పిలుపు. ఏలియా, ఎలీషా ప్రాఫెట్ స్కూల్ అని ఉంటుంది, ప్రవక్తల శిష్యరికం పాఠశాల, ప్రవక్తల్ని సిద్ధపరిచే పాఠశాల ఉంటుంది, అదొక పిలుపు. ఎవరిని తక్కువ చేయకూడదండి. ఇవాంజలిస్ట్, మీరు వాక్యం చెప్తే అనేక వేలాది మంది వస్తారు మీ దగ్గర. సువార్థికుని పిలుపు. మీ పిలుపుల్ని తెలుసుకొని దయచేసి దాంట్లో ముందుకు వెళ్ళండి. అలాగే ఫైనాన్షియల్గా ఇచ్చేవారు, సహాయపడేవారు, ఇది చాలా ముఖ్యమైనది. సేవ నడవాలంటే ఆర్థికంగా సహాయపడితేనే సేవ వెళ్తుంది. సేవ, దేవుడు సేవకుడికి డబ్బు మూట పైన నుంచి ఆకాశంలోంచి వేయడు, బంగారపు డబ్బు మూట లేడు. విశ్వాసాలని ప్రేరేపిస్తాడు, వాక్యం వినేవారిని చెప్తాడు, నువ్వు ఈ సేవకుడికి సహాయం చేయి, ఈ పని కొరకు సహాయం చేయి, వాక్యం కొరకు సహాయం చేయి, వాళ్ళకి వస్త్రాల కోసం సహాయం చేయి, వాళ్ళ కుటుంబ పోషణ కొరకు నువ్వు కానుకివ్వు, వాళ్ళ మందిర నిర్మాణ పనుల కొరకు సహాయం చేయి అని ఏదో ఒకటి దేవుడు ప్రేరేపిస్తాడు. ప్రేరేపించినప్పుడు మీ పని మీరు చేసినప్పుడు సేవలు దీవించబడతాయి, సేవ ముందుకు కొనసాగుతుంది. హల్లెలూయా. సో ప్రతి ఒక్కరూ క్రీస్తు సంఘంలో, శరీరంలో అవయాలుగా ఉండి మనం పని చేయాలి. కిడ్నీ తన పని చేయాలి, లివర్ తన పని చేయాలి, గుండె, హృదయం, ఆలోచన, చేతులు, కాళ్ళు అన్నీ ఎలా పనిచేస్తే శరీరం రూపించబడుతుందో అలాగే క్రీస్తు సంఘములో, పరిచర్యలో అందరూ తమ తమ పిలుపులో ఉన్నప్పుడు దేవుని నామానికి మహిమ, ఆత్మరక్షణ, అనేక మంది దీవించబడతారు. హల్లెలూయా. సో ఈ వాక్యం ద్వారా మీ పిలుపు ఏంటో తెలుసుకున్నారా? ఇంకా డైలమాలో ఉన్నారా? తెలియకపోతే ఉపవాసం ఉండి రాత్రంతా కూర్చొని ప్రార్థన చేయండి. వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానించండి. వాక్యం చదివితేనే ఏదైనా తెలుస్తుంది. వాక్యం చదివినప్పుడు వెలుగు వస్తుంది, మార్గం తెరవబడుతుంది, ఏం చేయాలో అర్థమవుతుంది. వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా మనం సేవ చేయలేము, దేవుడి పిలుపులో కొనసాగలేము. హల్లెలూయా. సో యెహోషువకు దేవుడు చెప్తాడు, నువ్వు దివారాత్రాలు ఈ వాక్యాన్ని ధ్యానించడం మానద్దు. దివారాత్రాలు నువ్వు జడియొద్దు, భయపడద్దు, కలవరపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తాడు. శిష్యులతో ప్రభువారు చెప్తారు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో ఉన్నాను, మీరు వెళ్ళి సకల జనులకి, సకల ప్రజలకి సువార్తని ప్రకటించండి, నమ్మి రక్షించబడే వారికి బాప్తిస్మం ఇవ్వండి. సో మీరు మీ పిలుపుని తెలుసుకోండి. ఇంతవరకు బ్రదర్, సిస్టర్ మీరు తెలుసుకోకపోతే తెలుసుకోండి. ఎప్పుడు కూడా మాకు అప్పులు ఉన్నాయి, డబ్బులు లేవు, ఉద్యోగాలు లేవు, ఇది లేదు, అది లేదు, ఇవన్నీ దేవుడు ఇస్తాడు.
దేవుడు ఇవ్వని వాడు కాదు. మీ పిలుపు క్రీస్తులో మీరు ఏంటి? వాట్ ఈస్ యువర్ పొజిషన్? మీ స్టాండింగ్ ఏంటి? ఒక ప్రధానమంత్రి, ఒక చీఫ్ మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్, విఆర్ఓ, ఎంఆర్ఓ, కౌన్సిలర్, ఇలా ఒక్కొక్కరికి ఒక పిలుపు ఉంటుంది. క్లర్క్, ప్యూను, ఇంజనీర్, మేనేజర్. మీ పిలుపు ఏంటి? క్రిస్టియన్గా మీ పిలుపు ఏంటి? తెలియదండి. చర్చికి వెళ్తానండి, వచ్చేస్తానండి, 2 గంటలు వాక్యం వింటానండి, ఇంత కానుక ఇచ్చి వచ్చేస్తానండి. మిగతా రోజుల్లో సోమవారం నుంచి శనివారం ఉద్యోగం అండి, ఆదివారం ఒక్కరోజు క్రైస్తవుడండి. అట్లా కాదండి. ఆదివారం విన్న వాక్యం వారమంతా మీ హృదయంలో, జీవితంలో పనిచేయాలి. మండే టు సాటర్డే కూడా మీరు క్రిస్టియన్గా, క్రీస్తు సైనికుడిగా ఉండాలి. మీ ఉద్యోగాల్లో, మీ కొలీగ్స్ మధ్యలో, మీ ఆఫీసెస్లో దేవుని మాటలు చెప్పాలి. సంఘానికి మనుషుల్ని తీసుకురావాలి. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. మీ సాక్ష్యం చెప్పాలి. దేవుని నామాన్ని మహిమపరచాలి. సేవకుడు సంఘంలోనే చెప్పగలరు, కానీ మీరు మీ చేసే ఆఫీసెస్లో, మీ చేసే సైట్స్లో, ఆ ప్రాంతాల్లో ఎక్కడెక్కడో చాలామంది మిమ్మల్ని ఎదుర్కొంటారు. సో ఆ ప్రాంతాల్లో మీరు దేవుని కొరకు చెప్పాలి. చాలామంది డిప్రెషన్స్లో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు, బాధల్లో ఉంటారు. అక్కడ ప్రతి ఒక్క చోట సేవకుడు వెళ్ళలేడు కదా. వాళ్ళని మీరు గైడ్ చేసి చెప్పి మందిరాన్ని తీసుకొస్తే సేవకుడు తన మాటలు, దేవుని మాటలు ప్రకటించినప్పుడు ఆ వ్యక్తి పట్టబడి క్రీస్తు రక్షణ వాక్యం ద్వారా మారి రక్షించబడతారు. హల్లెలూయా. సో మీ పిలుపుని తెలుసుకున్నారా? తెలుసుకోకపోతే ప్రార్థన చేయండి. నేను దేవుని నమ్ముకున్న తొలి రోజుల్లో ఎక్కువగా నా మనసులో ఏ ప్రేరేపణ తెలుసా? ఎవరికైనా దేవుని గురించి చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి. నాకు తెలిసిన వారికి దొరికిన ప్రతి ఒక్కడిని నేను వాయించేవాడిని. నన్ను అనేవారు, అమ్మో యేసు ప్రభు పిచ్చోడు, దొరికితే వాక్యం చెప్పి కానీ వదలరా బాబు. దొరికితే వాక్యం చెప్పి కానీ వదలడు, మొత్తం చెప్తాడు. ఇంకా నేను వినలేకపోతున్నాం బాబోయ్ అని చెప్పేవారు కొంతమంది. యేసు ప్రభు అంటాడు, మాకేమో ఇంట్రెస్ట్ లేదు, మాకేమో లోకం, పాపం, బంధు ప్రీతి, స్నేహితుల ప్రీతి, సినిమాల పిచ్చి, తాగుడు పిచ్చి, ఆయనకేమో క్రీస్తు పిచ్చి. పర్లేదు, క్రీస్తు పిచ్చి అంటే సంతోషించండి. దేవుడు పిచ్చి ఉండడం మంచిది. దేవుడు పిచ్చి కలిగి దేవుడి కొరకు నిలబడండి. దేవుడి పిలుపులో కొనసాగండి. మీ పిలుపే అండి మిమ్మల్ని, మీకు అన్నీ సమకూరుస్తుంది. ఒక ప్రాఫెటిక్ వర్డ్. ఆమేన్. మీ పిలుపు మీకు కావాల్సిందంతా ఇస్తుంది. మీరు దేవుడి కొరకు ఏదైతే విడిచిపెట్టారో దేవుడు మరలా 100%, 200% ఇచ్చేస్తాడు. మీరు ఇల్లు వదులుకున్నారా, ఇల్లు ఇస్తాడు. కారు వదిలేసారా, కారు ఇస్తాడు. ఉద్యోగం వదిలేరా, ఉద్యోగం కన్నా ఎక్కువ ఫైనాన్షియల్ స్టేటస్ ఇస్తాడు. తల్లిదండ్రులు వదులుకున్నారా, తల్లిదండ్రులు లాంటి వయసులో ఉండే విశ్వాసాలను ఇస్తాడు. పిల్లలు వదులుకున్నారా, కుటుంబాన్ని వదులుకున్నారా, బంధువులను వదులుకున్నారా, వాళ్ళందరి ప్రతిగా ఒక సంఘాన్ని, కుటుంబాన్ని, విశ్వాసాన్ని, గుంపునిచ్చి మిమ్మల్ని దీవిస్తాడు. క్రీస్తు కొరకు ఏదైతే నువ్వు వదులుకుంటావో, ఎక్కడైతే నువ్వు అవమానించబడుతున్నావో అక్కడ మరలా దేవుడిని తలెత్తి వాళ్ళే నీకు మొక్కేలా చేస్తాడు. వాళ్ళు నీ పాదాలు ధూళి నాకుతారు అంటాడు యెషయాలో. అధికారులు వచ్చి సాగిలపడతారు, దేవుడు నీతో ఉన్నాడు, నీ మధ్యలో కార్యం చేస్తున్నాడు అనే రోజు వస్తుంది, చేస్తాడు. మనం నిలబడాలి, ఓర్చుకోవాలి, భరించాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా.